వెళ్ళు సంధ్య, ఆలస్యం చేయకుండా వెళ్ళు. సంధ్య వెళ్ళు. సంధ్య, సంధ్య ఆగు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నీ స్నేహం గేహం అన్ని పక్కన పెట్టి నువ్వు లోపలికి వెళ్ళు. నిన్ను వింధ్య బాధ పెట్టిన విషయం మర్చిపోవద్దు. మన షాప్ తగలబెట్టిన విషయం మర్చిపోవద్దు. అయినా సరే ఆవిడ మీద కోపంతోనో ఆవిడ మీద పగ తీర్చుకోవాలనో నేను వెళ్ళొద్దని చెప్పడం లేదు. నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో వాణికి ఎదురెళ్ళి కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మనవే. వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్లతో పెట్టుకుంటే నష్టపోయేది మనమే. ఎప్పటికైనా వాళ్ళందరూ కలిసిపోతారు. మధ్యలో శత్రువులం అయ్యేది మనం. మీరు అది అర్థం చేసుకోండి. సంధ్య, ఆలస్యం అవుతుంది. ఇలా వాదించుకుంటూ కూర్చుంటే అక్కడ వింధ్య జీవితం కాపాడలేం. త్వరగా వెళ్ళు. సారీ అత్తయ్య, నా వింధ్య నేను కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. ఈ విషయంలో నువ్వెన్ని చెప్పినా నీ మాట కాదంటానని తెలుసు. అయినా సరే పదే పదే చెప్పి నీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నావు. అసలు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నీ భార్య నిన్ను మోసం చేస్తుంది కాబట్టి. నీకు పుట్టింది ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిజమే చెప్తున్నాన్రా. ఎన్ని రోజుల నుంచి నీ భార్య నిన్ను మోసం చేసిందని చెప్తున్నానే. ఆ మోసం ఏంటో తెలుసా? సంధ్య 2 బిడ్డలకి జన్మనిచ్చింది. ఒక బిడ్డ చనిపోయింది, ఇంకో బిడ్డ ఎక్కడో ఉంది. ఎవరికో నీ బిడ్డనిచ్చిందిరా. సంధ్య నిన్ను నన్ను అందరినీ మోసం చేస్తుంది. ఇక్కడ నేను గొంతు చించుకుని అరుస్తున్నా, గుండెలు బాదుకుంటున్నా. నీ భార్య మాత్రం ఏమీ చలించడం లేదు. సంధ్య నిన్ను మోసం చేసింది. నీకు పుట్టింది కవల పిల్లలు. ఒక బిడ్డ బ్రతికే ఉందిరా. ఇది నిజం. ఏంటి ఒకేసారి ఇంత రియాక్షన్ ఇచ్చారు? నేను ఈ పెళ్లి చూపులకి వస్తాను అని చెప్తున్నాను, అర్థం కావట్లేదా? చెలమా, వాళ్ళు వెళ్తుంది హోటల్కి కాదు, పెళ్లి చూపులకి. బ్రో, నేను చెప్తుంది కూడా పెళ్లి చూపులకి వస్తాను అని. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్న మొన్నటి వరకు ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు, నిన్ను మా బావని విడదీయొద్దని ఏడ్చావు కదా. ఇప్పుడేంటి కొత్త డ్రామా? అమ్మా, ఈవిడ సంధ్య కలిసి ఏదో ప్లే చేస్తున్నారు. వింధ్యని అస్సలు నమ్మద్దు. వదినా, ఈవిడేదో ప్లాన్తోనే మనల్ని డైవర్ట్ చేస్తుంది. తన కళ్ళ ముందే మనం ఒక అమ్మాయిని చూడడం, పెళ్లి చూపులకు వెళ్ళడం అంతా చూస్తూ కూడా అక్కస్సుతో చెడగొట్టడానికే వస్తానంటుంది. ఈవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి రావడానికి వీల్లేదు వదినా. హలో పిన్ని గారు, ఏంటి అతి చేస్తున్నారు? పెళ్లి చూపులకి సంబంధం లేని అత్తవి నువ్వు వెళ్తే తప్పు. అదిగో మరదలైనా ఆ మౌనిక వెళ్తే తప్పు. నేను వెళ్తే ఏం తప్పుంది? పైగా
పెళ్లి చూపులు జరుగుతుంది నీ భర్తకి కాదు, ఇదిగో నా భర్తకి. నా ప్లేస్లో వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో నేను చూసుకోవాలి కదా. హ్, పైగా నీ సెలక్షను మా అత్తయ్య సెలక్షను. మీ టేస్ట్ ఏంటో నేను కూడా చూడాలి కదా. ఏంటత్తయ్యా, నా భర్త పెళ్లి చూపులకి నేను రాకూడదా? రే రాజేష్, అమ్మా, ఆవిడ గారితోటి ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పానా? ఆవిడికి మనకి సంబంధం లేదని చెప్పానా? అయినా అసలు ఈ మెలో డ్రామా ఏంటి? మనము పెళ్లి చూపులకి వెళుతున్నాం, మన కుటుంబం వరకే వెళుతున్నాం. సంబంధం లేని వ్యక్తులతో వెళ్ళాం. వాళ్లతో చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పదండి వెళదాం. భయపడుతున్నారా? మాకెందుకు భయం? అర్థమవుతుందిలే. నేను వస్తే ఈ పెళ్లి చూపులు ఎక్కడ చెడగొడతానో అన్న భయంతో మీరు నన్ను రావద్దు అంటున్నారు. ఆ, అవునత్తయ్యా, నేనుండగా పెళ్లి చూపులకి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాంటిది నేనుండగా పెళ్ళెలా చేస్తారు? ఇది పాయింటే. చిన్ని, చెప్పు సన్నీ. పెళ్లి చూపులకు భయపడితే వీళ్ళు పెళ్ళెలా చేస్తారు? అవును కదా సన్నీ. రైస్ అని నువ్వు నోరు మూసుకొని ఉండు. వదినా, ఈవిడ మాటలు మనం అస్సలు నమ్మొద్దు. ఈ అమ్మాయి కావాలనే రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. తను వచ్చేదే ఈ పెళ్లి చూపులు చెడగొట్టడానికి. వద్దనుకున్న ఆవిడ్ని మనం పెళ్లి చూపులకి తీసుకెళ్లడం ఏంటి? అయ్యో పిన్ని, నేను పెళ్లి చూపులు చెడగొట్టాలనుకుంటే అక్కడిదాకా రావడం ఎందుకు? ఇక్కడే ఈ క్షణమే ఈ ఇంట్లో కూర్చునే ఆపేస్తాను కదా. అక్కడికొచ్చి ఎందుకు ఆపుతాను? ఇది లాజికే. ఏమండి, మనం కలిసి సినిమాకి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాం కదా. అలాంటిది మీ పెళ్లి చూపులకి మనం కలిసి వెళ్ళకూడదా అండి? మీరు మరో పెళ్లి చేసుకునేంత వరకు మీకు నేనే కదా భార్యని. మీ మీద నాకే కదా హక్కు ఉండేది. మీరు భోంచేశారా లేదా, నిద్రపోయారా లేదా అని మీ మంచి చెడ్డలు చూసుకునే నాకు మీకోసం అమ్మాయిని సెలెక్ట్ చేసే అధికారం లేదంటారా? అసలు మా ఆయన పెళ్లి చూపులైతే నేనుండాలి కానీ వీళ్ళంతా ఎందుకండి? పైగా ఈ ఇంటికి నా ప్లేస్లో వచ్చే నా సవతి, అదే మీ రెండో భార్య ఎలా ఉంటుంది ఏంటి అని అన్ని సంగతులు నేనే కదా చూసుకోవాలి. ఏంటి బ్రో, నేనేమైనా ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? అమ్మాయిని చూస్తాను అన్నాను, అది తప్ప? అరే, ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. రేపో మాపో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని. మా ఆయనకి కాబోయే అమ్మాయిని చూస్తానంటే నా చిన్న కోరిక తీర్చలేరా?